హలో ఎవ్రీవన్, ఈ ప్లేలిస్ట్లో మనం ఆల్రెడీ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకున్నాం. మీరు ఒకసారి చూడకపోతే కానీ ఒకసారి ప్లేలిస్ట్ ఓపెన్ చేసి వెనక్కి వెళ్ళి చూడండి. సీరియల్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, బ్యాచ్ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రోగ్రామ్డ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ ప్రాసెసింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్, డిస్ట్రిబ్యూటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంబెడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్, రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇప్పుడు ఫైనల్ ఆపరేటింగ్ సిస్టమ్ టైప్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ మనం మాట్లాడుకోబోతుంది RTOS. వెరీ ఇంపార్టెంట్. రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్ పేరులోనే ఉంది, మనం రియల్ టైంలో వర్క్ అవుతుంది అనమాట ఇది. సో బేసికలీ దీంట్లో 3 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి హార్డ్ RTOS. హార్డ్ RTOS అంటే ఏంటి అంటే 100% యాక్యురసీ ఇంకా అది ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. ఒకవేళ 100% యాక్యురసీ ఇవ్వకపోతే గనక చాలా పెద్ద నష్టాలతో జరుగుతాయి. ఎగ్జాంపుల్ చెప్తాను, క్లియర్గా అర్థమైపోతుంది. హాస్పిటల్ మిషనరీ ఫర్ ఎగ్జాంపుల్, మీ బీపీ మెషిన్ ఏదైతే ఉందో అది హార్డ్ RTOS మీద పనిచేయకుండా అమదర్ RTOS మీద పనిచేస్తుంది అనుకోండి. ఒకవేళ బీపీ మెషిన్ 200/260 చూపించింది అనుకోండి, అప్పుడు ఏంటి మీ పరిస్థితి? జస్ట్ సింపుల్ ఆలోచించండి. ఎయిర్ క్రాఫ్ట్ ట్రాకింగ్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇండియా నుంచి రష్యా వెళ్తున్నారు అనుకుందాం, లేకపోతే జర్మనీ వెళ్తున్నారు అనుకుందాం. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ ట్రాకింగ్ అనేది జరగకపోతే ఏమవుతుంది? పాకిస్తాన్లోనే మీ ప్లేన్ అట్లే ఉండిపోయిందని చెప్పి చూపిస్తే ఏమవుతుంది? మిసైల్ లాంచర్స్ ఫర్ ఎగ్జాంపుల్, మన కంట్రీ వేరే కంట్రీ మీద మిసైల్ అయిపోయి పక్కనే ఉన్న మన ఫ్రెండ్లీ కంట్రీస్ లైక్ USSR మీద దేని మీద మిసైల్ వేసినట్టు చూపిస్తే ఏమవుతుంది? యాక్చువల్లీ జరిగింది ఒకటి, కానీ ట్రాకింగ్ ఒకటి జరిగింది అనుకోండి, ఏమవుతుంది? స్పేస్ మెషిన్స్ చంద్రుడి మీద కాకుండా సాటర్న్ మీదకి మిసైల్ మన స్పేస్ మెషిన్ పోయింది అని చెప్పి చూపిస్తే ఎలా ఉంటుంది? సో వీటిల్లో ఏంటి అంటే ఒక చిన్న చేంజ్ కూడా మాకు చాలా పెద్ద ఎఫెక్ట్ని అయితే తీసుకొస్తుంది. దట్ ఈస్ హార్డ్ RTOS. కాబట్టి మస్ట్ బి 100% యాక్యురేట్గా కావాలి మనకి వాటి యొక్క రిజల్ట్స్ అనేవి. అండ్ ఆల్సో మనం ఏదైతే డెడ్లైన్ ఏదైతే పెడతామో ఆ డెడ్లైన్ కంపల్సరీ బైండ్ అయిపోయి ఉండాలన్నమాట. 120/80 చూపించాలంటే 120/80 చూపించాలి. 121/80 ఈజ్ ఫైన్, 122/80 ఈజ్ నాట్ ఫైన్. ఓకే, సో నియర్ టు 100 ఆర్ 100% అయితే మనకి హార్డ్ RTOS రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్లో అయితే చూడటానికి వీలవుతుంది. సో దట్ ఈస్ ఫస్ట్ టైప్ ఆఫ్ రియల్ టైమ్ ఆపరేటింగ్ సిస్టమ్. నెక్స్ట్, సాఫ్ట్ RTOS. దిస్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సాఫ్ట్ RTOS అంటే ఒక చిన్న చేంజ్ వస్తే ఇట్ ఈస్ యాక్సెప్టబుల్, కానీ డెడ్లైన్స్ అయితే మస్ట్ బి ఫాలోడ్. ఎగ్జాంపుల్ చెప్తాను. ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ 5 సెకండ్స్లో అవ్వాల్సిన ట్రాన్సాక్షన్ 10 సెకండ్స్ పట్టింది, బట్ కాకపోతే మనీ అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం ఫర్ అస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5 సెకండ్స్లో ట్రాన్స్ఫర్ అవ్వాల్సిన మనీ ఒక అకౌంట్కి కాకుండా మీ ఫ్రెండ్ అకౌంట్కి కాకుండా మీరు పంపిస్తే నాకు వచ్చి పడ్డాయి అనుకోండి, ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ ఎట్ ఆల్. అలాగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అనేవి సాఫ్ట్ RTOSతో పనిచేస్తాయి. అండ్ లైవ్ స్టాక్ కొటేషన్స్, ఒక చిన్న సెకండ్లోనే కొన్ని కోట్లు నష్టపోతుంటారు ఈ స్టాక్ మార్కెట్లో. కాబట్టి అవి కూడా చాలా యాక్యురేట్గా ఉండాలి, బట్ డిలే ఆఫ్ స్మాల్ టైమ్ కెన్ బి యాక్సెప్టబుల్. ఓకే, సో నెక్స్ట్ FIM RTOS. మిస్సింగ్ అ డెడ్ లైన్ ఈజ్ నాట్ దట్ మచ్ వాల్యుబుల్. ఎలా అంటే, అఫ్కోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఓపెన్ చేశారు, 3 సెకండ్స్లో లోడవలసింది 5 సెకండ్స్ పట్టింది. నథింగ్ హ్యాపెన్స్ టు యూ, నో ప్రాబ్లం, అన్లెస్ యూఆర్ యాడ్లో చూపించినట్టు మీరు ఒక బాంబుని ఏమంటారు దాన్ని, బాంబుని ఫిక్స్ చేయాలన్నా లేకపోతే బాంబుని డీయాక్టివేట్ చేయాలన్నా అనే టైంలో మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి యాడ్లు వస్తే ప్రాబ్లం ఏంటి? లేదు అంటే మీకు డెడ్ లైన్ మిస్ అయినా కూడా ప్రాబ్లం లేదు. ఒక 5 సెకండ్స్ 6 సెకండ్స్ 5 సెకండ్స్లో లోడ్ అవ్వాల్సింది 10 సెకండ్స్ 15 సెకండ్స్ పెట్టినా 1 మినిట్ పెట్టినా మీకు ప్రాబ్లం లేదు. సో ఇట్ ఈస్ లైక్ వీడియో స్ట్రీమింగ్. మొబైల్ ఫోన్స్లో కూడా మీకు గేమింగ్ కానివ్వండి ఏదైనా సరే. సో FIM RTOS అనేది మిస్సింగ్ డెడ్ లైన్స్ ఇస్ నాట్ అ ప్రాబ్లం. సో ఈ 3 హార్డ్ RTOS, సాఫ్ట్ RTOS, FIM RTOS అనేవి RTOSలో టైప్స్ అనమాట. ఎక్కడెక్కడ వాడతాం ఏంటి అనే విషయం కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో విల్ టాక్ అబౌట్ కంప్లీట్లీ ఏ పర్టిక్యులర్ ఆపరేటింగ్ సిస్టమ్ దాని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. విల్ బి క్లియర్ అబౌట్ operating systems for today. Thank you so much for watching. Meet you in the next one.